అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. మీరు వీడియోని లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసినట్లయితే మన వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి రాత్రి నుంచి పెన్షన్లు కూడా జమ కావడం అనేది ప్రారంభమైంది. నిన్న సాయంత్రం నుంచి జీతాలు కూడా జమ అవుతున్నాయి. దాదాపుగా నిన్న రాత్రికి 50 నుంచి 60% వరకు జీతాలు జమ కావడం జరిగింది. పెన్షన్ విషయానికి వస్తే నైట్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఒక 30 నుంచి 40% వరకు పెన్షన్లు అయితే జమ కావడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా జమ అవుతున్నాయి, ఎర్లీ మార్నింగ్ కూడా జమ అవుతున్నాయి. ఇప్పుడు కూడా మనకి చాలామంది కామెంట్ రూపంలో అలాగే మనకి పెన్షనర్స్ గ్రూప్లో తెలియజేస్తున్నారు. చాలా చోట పెన్షన్లు జమ అవుతున్నాయి. కొన్ని ఇప్పుడే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినాయి, కొన్ని ఈకుబేర్కి వెళ్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు మధ్యాహ్నం దాకా ఈ ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించినటువంటి మిగిలిన వారందరికీ కూడా జీతాల్లో పెన్షన్లు జమ కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులన్నింటిలో కూడా 90% పైన బిల్లుల్లో కదలిక అనేది రావడం జరిగింది. ఇంకా కొందరికి జమ అవుతున్నాయి. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఉద్యోగులకి, పెన్షనర్లకి 100% దాదాపు ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉండి ఆ బిల్ సబ్మిషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే చిన్న కొన్ని బిల్లులు తప్ప దాదాపుగా బిల్లన్నీ అయిపోయి అప్రూవ్ అయిపోయి ఈరోజు సాయంత్రానికి అందరికీ 100% జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీడియోలో ఇంకా ఎక్కడెక్కడ ఇప్పటివరకు జమ అయ్యాయి, ఇంకా ఎక్కడ జమ కాలేదు, వారికి ఎప్పుడు జమ అవుతాయనే సమాచారం తర్వాత వీడియోలో వివరంగా చూద్దాం.